తను నీకే కాదు నాకు నానమ్మే. ఎక్స్ట్రాలు చేయకు. అయినా నీకు ఇక్కడ చేయడం ఇష్టం లేదు, నాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నా మానాన్ని నేను వెళ్తుంటే నువ్వేంటి రాద్ధాంతం చేస్తున్నావు? రాద్ధాంతం చెయ్యాలనే ఇప్పుడు బయలుదేరావు. నిజంగా ఆ ఉద్దేశం లేనోడివైతే ఏ తెల్లవారుజామున బయలుదేరి ఉండేవాడు. సాకేత్, నువ్వు మాట్లాడకురా. వాడే స్థితిలో ఉన్నాడో తెలియకుండా మాట్లాడతావే. రఘురామ్, మరో ఏర్పాటు నేను చేస్తాను, నువ్వు వెళ్ళద్దు. ఏం ఏర్పాటు చేస్తారమ్మా? ఏదో ఒకటి చేస్తారు, నీకెందుకు? వద్దు నానమ్మ. అవతలి వాళ్ళ మాటలు, ఆవిడ పట్ల ఉన్న గౌరవం, ఆమెకిచ్చే స్థానం స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎవరి ఆనందాలో చెరిపేసి అమ్మ సంవత్సరికం ఇక్కడ చేయడం నాకు ఇష్టం లేదు. మమ్మల్ని వెళ్ళనివ్వు. వారేదో ఆలోచన చేసుంటారు, కాస్త విను రఘురామ్. అవసరం లేదు మావయ్య. మనసు ప్రధానం, ప్రేమ ప్రధానం, ధర్మం బాధ్యత ప్రధానం, స్థలం కాదు. ఈ గొడవల మధ్య ప్రశాంతంగా నేను ఆ కార్యం చేయలేను. శ్రద్ధగా చేయాల్సింది మనస్పర్ధల మధ్య నేను చేయలేను. పద సీత. రఘురామ్ ఆగరా, నేను వస్తాను. ఏంటి, నువ్వు కూడా వెళ్తావా? వచ్చిందే అందుకని చెప్పానుగా. అయినా వెళ్లకుండా ఎందుకుంటాను? నీకు నాకన్నా వాళ్ళు ఎక్కువయ్యారా? నీకన్నా ముందు వాడు నా కొడుకుగా పుట్టాడు. శారద నా మొదటి భార్య. నేను దగ్గరుండి వాడితో ఆ కార్యం చేయించాలి. అది నా ధర్మం. అదేంటండి, వీళ్ళు ఆశీర్వదించరా? అవసరం లేదమ్మా. ఈయన గారి ఆశీర్వచనాలు నాకేం అక్కర్లేదు. మొదట పుట్టాడు, పెద్ద భార్య అంటున్నాడుగా, వెళ్ళనివ్వు. ఛ, అర్థం చేసుకోలేని వాడికి చెప్పటం వ్యర్థం. లక్ష్మి, శారద నీకు చేసిన ద్రోహం ఏమీ లేదు. వారి తరఫున వీరొచ్చి చేస్తున్నారుగా, చాలు. పిచ్చివాగుడు వాగితే పళ్ళు రాల్తాయి. ఏం ద్రోహం చేశాను రా నీకు? చేతనైనంత మేలే చేశాను కానీ నేను ఏ కీడు తలపెట్టలేదు. రఘురామ్ ప్లీజ్ ఊరుకో, వద్దు. ఇది సమయం కాదు, అవతల మనకి సమయం లేదు, పద. తను బ్రతికుండగా నేను శారదకు చేసింది ఏమీ లేదు. కనీసం కొడుక్కి సాయంగా వెళ్ళి నా బాధ్యత నెరవేర్చుకుని ఆత్మతృప్తి అయినా మిగిల్చిన వాడినవుతాను. కాస్త పెద్ద మనసుతో అర్థం చేసుకో. పదండి, మనం వెళదాం. ఏంటి, మీరు వెళ్తున్నారా? మావయ్య గారు వెళ్తానంటున్నారుగా. వాడు చిన్నపిల్లలు, అలాంటి చోట నలుగురైన వాడు ఉండడం అవసరం. పెద్ద కొడుకు అని వారు, చిన్నవాళ్ళు అని మీరు వెళ్ళండి. గ్రాని, మీరెక్కడికి వెళితే తిరిగి వచ్చాక మా శ్రాద్ధ కర్మలు చేయాల్సి వస్తుంది. సాకేత్, ఏంట్రా అశుభం మాటలు? మరేంటి, గ్రాని వెళ్దాం పదండి అంటోంది. మంగ, ఆనంద్ వెళుతున్నాడుగా, వెళ్ళని. వీడంతంత మాటలు మాట్లాడుతుంటే ఎలా వెళతాం? ఇక్కడే ఉందాంలే. సరే, మేము వెళ్తాం అత్తయ్య గారు. ఏంటమ్మా, మీరు వెళ్తారా? మీరుండదునా, మీ తరపున నేను వెళ్తాలే. రాధాకృష్ణ, నువ్వు వెళతావా? నువ్వు వెళితే ఇక్కడ చాలా ఐటమ్స్ మిగిలిపోతాయి. వెళ్ళాలమ్మా. శుభకార్యాలకు ఉండకపోయినా ఇలాంటప్పుడు తప్పకుండా వెళ్ళాలి. వాళ్లకు చలువ వస్త్రాలు పెట్టడం ఆనవాయితీ. ఇక్కడ మాకు పుట్టింటి కట్నాలు పెట్టాలి కదా, అది ఆనవాయితీ కదా. మా తరపున బాబాయ్ గారు పెడతారే. నేనా? నా దగ్గరే ఉంది బూడిది. అలా ఇలా కుదురుతుంది? కుదురుతుంది, అదేం తప్పు కాదు. అల్లుడు వాళ్ళ అమ్మ సంవత్సరికం జరుపుతుంటే అత్త మామ వాళ్ళు వెళ్ళకపోతే ఎలా? అయినా వాళ్ళు వచ్చింది ఆ కార్యం కోసమేనని చెప్పారుగా. మీరు ఇలా వ్రతం మాకు చెప్పలేదుగా. పొద్దున్నే ఫోన్ చేద్దాం అనుకున్నాను,
మీరు ఇలా వస్తారని నాకేం తెలుసు? అయినా వచ్చాక తెలిసిందిగా. వెళ్తానంటారేంటి? మేము ఇదనుకుని వచ్చామా? మేము ఆ కార్యమని వచ్చాం. ఈ ఫంక్షన్ ఉండడం మంచిది కాదు. బాబాయ్ గారు, ఆ కట్నాలేవో మేము పెడతాంలే అమ్మా. సావిత్రి, మీరు బయలుదేరండి. అలాగే పిన్ని గారు, రండి. ఇలా అని తెలిస్తే ఏ హోటల్లో అయినా చేసుకునేవాళ్ళం. ఏంటి మంగ, ఫీల్ అవుతున్నావా? నువ్వు ఫీల్ అయ్యి మా మూడ్ డిస్టర్బ్ చేయకు. సాకేత్, స్వర్ణ, రండి రా, త్వరగా రండి. ఎంతసేపు డెకరేషన్, త్వరగా రండి. ఏమిటి అడ్రస్సు? సర్కస్ కంపెనీ డ్రెస్ లాగా ఏమిటది? చేసేది దైవ కార్యం. పైగా మీరిద్దరూ పేట్ల మీద కూర్చునేవాళ్ళు. ఏమిటవి? ఏమిటా బట్టలు? పా, కాస్త సాంప్రదాయమైన బట్టలు కట్టుకుని రాపో. వెళ్ళా. పూజ చేసే వాళ్ళ మనసు ప్రశాంతంగా మలినం లేకుండా ఉండాలే కానీ కట్టుకున్న బట్టలు ఏవైతేనే. ఎందుకు అని ఎదురు ప్రశ్నలు వేకు. రాయ్, నువ్వైనా దానికి చెప్పరా? ఏంటి గ్రాని ఇది? వేసుకుంది ఏదో వేసుకుంది, వదిలేయి. ఏంట్రా మీ మంచి కోరి చూస్తుంటే వదిలేయమంటామే? మేము ప్రశాంతంగా పూజలు చేసుకోవటం ఇష్టం లేదు. పెద్ద మనవడు శ్రాద్ధ కర్మలకు వెళ్ళాడు కదా, ప్రాణం అట్టు పీకుతుంది కాబోలు. ఇలా మా బుర్రలు పాడు చేస్తుంది. నోరు ముయ్యమని పిచ్చి పిచ్చిగా వాక్కో. మాటిచ్చావు గ్రాని అంటే ఆగాను. వెళ్ళాలనుకుంటే ప్రాణం పీకితే ఎవరు ఆపుతారే నన్ను? అమ్మా, దీపారాధన చేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనా బ్రహ్మశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పతః ఆనస్పందనోతిభిస్సేదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. యశ్వానామరూపాభ్యాం వ్యాదేవి సర్వమంగళ దయో సంస్కృతాత్ సంసాం సర్వతో జయమంగళం. పిండం తీసుకున్నారు కదా, మీ అమ్మగారి పేరును తలుచుకుంటూ నేను మంత్రం చెబుతూ ఉంటాను. ఇలా చూపించి ఇలా పెట్టేసేయండి. రోహితాయ స్తపతయే వృక్షాణాం పతయే నమో నమో మంత్రిణే వాణజాయ కక్షాణాం పతయే నమో నమో భవంతయే వానిమస్కృతాయ ఔషధీనాం పతయే నమో నమో ఉచ్ఛేద్ధోజాయాన్ కుంతయతే దీనాం పతయే నమో నమః సహమానాయ విజ్ఞాదిన వ్యాధినీనాం పతయే నమో నమః సస్పింజరాయ ధ్వజేమతే దీనాం పతయే నమో నమో బభ్రుసాయ వ్యాధినేన్నానాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో భవస్య హేత్యే జగతాం పతయే నమో నమో రుద్రాయ తథాపినే క్షేత్రాణాం పతయే నమో నమః సూతాయ హంత్యాయ వనానాం పతయే నమో నమో రోహితాయ స్తపతయే వృక్షాణాం పతయే నమో నమో మంత్రిణే వాణజాయ కక్షాణాం పతయే నమో నమో భవంతయే వారివస్కృతాయ ఔషధీనాం పతయే నమో నమో. అమ్మా, కంకణం కట్టండి. మీరు కంకణం తీసుకోండి. అయ్యా,
అమ్మాయి చేతి కంకణం కట్టండి. ధాత పురుస్తాది ముదాది హర్షగ్రహ ప్రవిద్వాన్ దర్శ శతస్రహతమేవం. నమస్కరోమి, నమస్కారం చేసుకోండి. పుష్పాన్ని సమర్పయామి, పుష్పాలు వేయండి. అమ్మ వారికి కూడా ఇవ్వండి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. కలశం మీద వేయండి అమ్మా. పుష్పాన్ని సమర్పయామి, కుంకుమం సమర్పయామి. కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. అమ్మా, ఇప్పుడు సత్యనారాయణ వ్రత కథ ప్రారంభిస్తున్నాను, శ్రద్ధగా వినండి. ఒకానొక సమయంలో అందుచేత ఈ సత్యనారాయణ వ్రతం చేయించిన వారికి, కథ విన్నవారికి అందరికీ కూడా సర్వసుఖాలు లభిస్తాయని ఈ కథ యొక్క సారాంశం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం. అమ్మా మంగమ్మ గారు, హారతి కళ్ళకద్దుకోండి. అయ్యా, అందరూ హారతి కళ్ళకద్దుకోండి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజాం కరిష్యే. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసస్తు బాలే సుబ్బాణి రూపాణి విజయ ధీరః నామాని భక్త్వా విమతనుయదాస్తే హిరణ్యపాత్రం మదో పూర్ణం దదామి తద్యోదానేది ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి సంరాజం చ విరాజం చ భేశ్చేర్యాతనో గృహే లక్ష్మీరాస్త్వస్తయా ముఖే. నాయనా, మాతృకార్యం పూర్తయింది. మీ అమ్మగారిని మనసులో తలుచుకుని నమస్కారం చేసుకుని ఈ పిండాలు తీసుకుని వెళ్ళి నదిలో కలిపేయండి. పదండి. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేలేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా. కాలం కలకాలం ఒకలాగే నడిచిన కలతను రానీకు కన్నంచనా. కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిన్ను చేరనా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. అడుగై నీతోనే నడి చూస్తున్నా, అద్దంలో నువ్వే కనిపిస్తున్నా. అయ్యో వెళ్ళిపోయావే, నీలో ప్రాణం నా చిరునవ్వే. అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట. వెన్నంటి చిరుడాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా. అయ్యా, శ్రాద్ధకర్మ సంపూర్ణమైంది. ఇక వెడదాం పదండి. సీత, బయలుదేరదామా? అలాగే మామయ్య గారు, మీరింటికి వెళ్ళండి. సాయంత్రం పార్టీ ఉంది కదా. మీరు రారా అమ్మా? రేపు చేయాల్సిన కార్యక్రమం ఉంది కదా నాన్న. రేపటి కార్యం అక్కడ ఇంట్లో జరుపుకుందాం. వద్దు మామయ్య గారు, వాళ్ళు హ్యాపీ మూడ్లో ఉంటారు. తను వాళ్ళమ్మ జ్ఞాపకంతో చాలా బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో మేమక్కడికి వస్తే వాళ్ళు మరోలా అనుకుంటారు.
రఘురాం బాధని వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళ సంతోషాన్ని మేం ఓర్చుకోలేక బాధపడుతున్నామంటారు. మేము ఈ కార్యక్రమాన్ని పవిత్రంగా జరపాలని అనుకుంటున్నాం. అక్కడికొచ్చి మాట పడి కలత చెందిన మనసుతో చేస్తే మాకు తృప్తిగా ఉండదు. అత్తయ్య గారి ఆత్మకి శాంతి ఉండదు. మీరు బయలుదేరండి మామయ్య గారు. అలాగే. ఉమ్. బయలుదేరండమ్మా. రఘు. చూడమ్మమ్మా, మహోన్నత్కి నేను ఈ డ్రెస్ వేస్తున్నా. మళ్ళీ 10 మందిలో ఆ డ్రెస్ వేసావే. నేను కాశ్మీర్ నుంచి అది తెప్పించా, కన్యాకుమారి నుంచి ఇది తెప్పించా, అది వేయలేదే అంటూ ఇది విప్పతీసి అది వేయించొద్దని నేను ముందే చెప్తున్నా. ఏమిటి పగలు తిన్నది ఇంకా అరగలేదా? పులి తెంపులేమైనా వస్తున్నాయా? వైద్యం వికటించి కావాలని వచ్చి నన్ను పంచాయతీ మారదానిలాగా మాట్లాడుతున్నావు. నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుని తిరగవే, లేదా దిగంబరంగా ఎత్తుకుని తిరుగు. నాకేమిటి? ఈ మాట మీదే ఉంటారా? అంటే నిజంగానే వాడికి బట్టలు ఇవ్వా అమ్మా? నేనేమంత బుద్ధి తక్కువ దాన్ని కాదు. ఆహా, కాదులే. పంతమమ్మా, పంతం. పంతం వస్తే బుద్ధి తెలివి అన్నీ నశించిపోతాయి. ఎలాగైనా గెలవాలన్న ఆరాటము ఆవేశమే. నేనన్నది నీ ఇష్టం అన్నదాన్ని గురించిలే. సరేనే, వాడికి ఫంక్షన్లో వేసే బట్టల విషయంలో, నువ్వు సింగారించుకున్న విషయంలో నేనేం పట్టించుకోను. నువ్వెలా ఊరేగ తలుచుకున్నావో అలాగే ఊరేగు. మాట తప్పరు కదా? పోవే. నీలా మాట తప్పటం, బలదూరు వేషాలు వేయడం మంగమ్మ జన్మలో చెయ్యదు. అదే చూస్తా. ఏమిటి నువ్వు చూసేది? పోతలకే. మీకు గొడవ పడందే తోచదు. ఈ ఫంక్షన్ అయ్యేలోపు నన్ను డ్రెస్ విషయంలో ఏమన్నా అనాలి, అప్పుడు చెప్తాను. తాతయ్య, నువ్వే సాక్ష్యం. జడ్జి ఉద్యోగం చేసి చివరికి సాక్షి అవ్వాల్సి వచ్చిందన్నమాట. అయినా స్వర్ణ, మంగ మాట అందంటే మాత్రం తప్పదు. అది మాత్రం ఘంటాపదంగా చెప్పగలను. అవును, అందుకే మీరే సాక్షి అన్నారు. భలే సాక్ష్యం పెట్టుకుందే. ఏమిటండి ఇది? ఏదైనా తొక్కకూడని తీగ గాని తినకూడని ఆగ్ గాని తిందా ఏమిటి? పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తుంది ఇది. తింగరి మాటలు మాట్లాడుతుంది. పోనీవే, ఏదో మనసులో పెట్టుకుని ఏదో చేస్తుంది. ఆ పరిస్థితుల్లోనే ఇలా ప్రవర్తిస్తుంది. సరే గాని సీతా రఘురాములు ఇంకా రాలేదేమిటండి? రేపు నారాయణ సమారాధన గదే, ఎలా వస్తారు? వీళ్ళు ఇంకా రారేంటండి? లక్ష్మి, ఏరే వాళ్ళు వస్తున్నారత్తయ్య. ఏరా, రాణిగారు ఇంకా రాలేదేమిటి? నువ్వు దాని బంట్రోతువా? వాడిని ఎత్తుకొని వచ్చావు. ఎక్కడ రావిడ గారు ఇంకా రాదేమిటి? ఇప్పుడే వీడిని తయారు చేసింది గ్రాని. మరి వారు ఎప్పుడు తయారై వస్తారట? ఎందుకంత వెటకారంగా మాట్లాడుతావు గ్రాని? తయారవుతోందిగా, వచ్చేస్తుందిలే. అవునరా, నీకిప్పుడు నేను వికారంగా, నా మాటలు వెటకారంగా వినిపిస్తాయి. చాలా మార్పు వచ్చిందిరా నీలో. బరువు బాధ్యతలు పెరిగాయి. మరి బరువు బాధ్యతలా? అసలు దేని గురించి గ్రాని నువ్వనేది? నీ చంకలో పిల్లాడి గురించి. పిల్లలు ఎవరి చేతిలో ఉండాలో వాళ్ళ చేతుల్లో ఉంటేనే అందం. అమ్మా, తీసుకో. తీసుకోండి అత్తయ్య గారు. చాలా ఎక్స్పెక్ట్ చేశా. నానమ్మ తాతయ్య వాళ్ళన్నా వస్తారనుకున్నా. వాడికి మాట ఇచ్చినా కనీసం ఈ పూట వాళ్ళు కూడా వచ్చుంటే ఎంత బాగుండేది. చివరకు మనిద్దరమేనా? తన అనేవాళ్ళ అమ్మకి ఎవ్వరూ లేరా? రఘురామ్, అత్తయ్య గారికి కావాల్సిన వాళ్ళ మనమే కదా. మనం ఉన్నాం చాలు. ఆవిడ ఆత్మ సంతోషిస్తుంది. నాన్నమ్మకు అప్పగించింది.
ఇవాళ వాళ్ళు రాలేదని బాధపడదా?